ఇంట్లో ఎలా ఉంటారు అంటే అల్లరిగా ఉంటారా, చాలా సైలెంట్ గా ఉంటారా, మీతో ఎట్లా ఉంటారు? బాండింగ్ బాగానే ఉంటాడు, బాగానే ఉంటాడు. ఏ ముసల్దాన్ అంటాడు వాడు కూడా, మంచిగా అంటాడు. నువ్వు ముసలి కూసో అని అంటాడు. స్క్రిప్ట్ పంపిస్తాడు, చదవమంటాడు. ఏదైనా చెప్తే నీకు తెలియదు కూర్చో అమ్మ అట్లా అంటాడు. మళ్ళీ వచ్చి అంటే పై అట్లా అంటాడు, కానీ నేను కూడా చెప్పాను ఎక్కువ, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ అదే దాంట్లోనే ఉంటుంది అనమాట. సో మా జనరేషన్స్ వేరు కదా, నేను రిసీవ్ చేయడం వేరు, వాళ్ళ జనరేషన్ అయినా బాగుంటుంది. కానీ బాగానే ఉంటుంది, అంటే ఎక్కువ ఇది ఉండదు. ఎప్పటికీ పని 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 అనేది, బయట పోవా రావా అంటే చేస్తున్నాను కదరా నేను ఏదో ఒకటి. సరే. సో ఇంటికి రాగానే ఫస్ట్ మమ్మల్ని అట్రాక్ట్ చేసినవి ఈ చెట్లు. ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది టైం దీనికే స్పెండ్ చేస్తారనుకుంటా మీరు. అట్లేం లేదు, అవి మనం ఒక్కసారి దాన్ని చేసుకుంటే అవే పెరుగుతాయి. అట్లనే పిల్లలు కూడా ఒక్కసారి మనం గైడ్ చేస్తే వాళ్ళే పెరుగుతారు, భయపడక్కర్లేదు. తరుణ్ గారితో యాక్ట్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? వాడితో ఒక సీన్ చేయాలని అనుకున్నా నేను, అట్లనే వచ్చిందనమాట సీతారామంలో, కానీ అది కుదరలేదు. ఓకే. వాడితో ఒక సీన్లో ఉండాలని ఒక కోరిక మాత్రం ఉంది నాకు, బట్ వాడి సినిమాలో నేను అడగను కూడా నాది ఉందని. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది 2 తీస్తున్నాడు, నేను ఉన్నానని కూడా అడగలేదు. ఏరా నన్ను చంపేసినావా ఉన్నానా నేను అనేసి, ఎందుకంటే 2 కదా. సో అడగరు అసలు, నాకు ఛాన్స్ ఇవ్వమని కూడా అడగరు మీరు? అడగను. దట్స్ నాట్ రైట్. అది అంటే ఆ ఫీలింగ్, అరే అమ్మకు ఆశ ఉన్నట్టుంది అడుగుతుంది అన్న ఒక థాట్ స్టార్ట్ అవుతుంది. లేదు అడగదు. వాడు ఇంటర్ఫియర్ కాడు, అంటే నాది ఏదో నేను క్రియేటివ్గా చేసుకుంటున్నాను, యాక్టివ్గా ఉన్నాను, పిల్లలతో చేస్తున్నాను ఒక నమ్మకం ఉంది. అదే కాన్ఫిడెన్స్ ఉండాలి ఒకరి మీద ఒకరు, అప్పుడు యూ డోంట్. కానీ అంటే సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే, ఒక క్యారెక్టర్ హిట్ అయిందంటే మళ్ళీ ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇంకో సినిమాలో పెట్టడానికి డైరెక్టర్స్ అందరూ కూడా రెడీగా ఉంటారు కదా. అంటే ఫిదా తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి తన సినిమాలో పెట్టుకోవాలి అని ఎప్పుడు మాట్లాడలేదా తరుణ్? అంటే ఏదో చేయాలనేసి ఈ నగరానికి ఏమైంది ఇలా పెట్టినాడు కదా. అవును. ఓకే. ఆ తర్వాత ఇంకేం ట్రై చేయలేదు? ఆ తర్వాత వాడు తీసింది కూడా ఎన్ని సినిమాలు తీసినాడు వాడు? 3 మూవీస్ ఓల్డ్ అంతే. సో తరుణ్ భాస్కర్ గారి సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టం? అంటే వాడిది డిఫరెంట్ జానర్స్ ఉంది కదా, నాకు ఇష్టం వాడు ఎట్లా చేస్తున్నాడు అని. యాక్టింగ్లో కూడా ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మెదక్లో షూటింగ్ కూడా అవుతుంది. అంటే హీరో అని కాక వేరేలాగా అంత ఎక్స్పెరిమెంట్ చేయాలి. అట్లనే ఉంటానని బ్రాండెడ్గా ఈ పాత్రమే చేస్తాను అంటే కుదరదు. సో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఏ సినిమా ఇష్టం మీకు బాగా? ఏదనేది నేను చూస్ చేయలేని, ప్రతి ఒక్కటి ఒక్కొక్క దానికని ఒక వాల్యూ ఉంటుంది అంతే. మీరేమన్నా సినిమాలో నటిస్తున్నారా ఇప్పుడు? సెట్స్లో ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఒకటి అవుతుంది, బట్ అంత ఏం లేదు. ఎక్కువ నేను దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, ఆర్ట్ మీదనే. అండ్ ఇంకొకటి నాది టిపికల్ రోల్స్ వస్తాయి నాకు, టీచర్గాను లేకపోతే అమ్మమ్మగాను నాయనమ్మగాను ఏదో ఒకటి వస్తుంది. అది టీచర్గా బాగా సెట్ అవుతారు, టీచరే కాబట్టి. సో ఉప్పెనాలో కూడా టీచరే కదా, అవును, అందుకనే వాళ్ళు తీసుకున్నారు.